Hello everyone and welcome to our channel Tanu and Manu. ఈ వీడియోలోని స్టోరీ టైటిల్ గ్రాండ్ పాస్ వైరల్ వీడియో. ఒక చిన్న పట్టణం, ఒక సాధారణమైన ఇల్లు. ఆ ఇంటిలో రవి అనే ఒక యువకుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. రోజు కొత్త వీడియోలు చేసి వాటిని ఫాలో అవుతుంటాడు. కానీ అతని తాత రఘునాథ్ చాలా సాంప్రదాయపరుడు. తాతకి ఈ కొత్త యుగం అంతగా అర్థం కాదు. ఫోన్ అంటే కేవలం కాల్ చేసుకోవడానికి మాత్రమే అని భావించే వ్యక్తి. కానీ జీవితం అప్పుడప్పుడు మన అంచనాలను తలకిందులు చేస్తుంది. ఒకరోజు రవి తన ఫ్రెండ్స్కి వీడియో కాల్ చేస్తూ తన మొబైల్ కెమెరాను ఆన్ చేసి ఉంచుతాడు. అదే సమయంలో తాత వెనుక గదిలో టీ కలుపుకుంటూ పాత పాటలకి చిన్నగా డాన్స్ చేయడం మొదలు పెడతాడు. ఆ దృశ్యం రవి కెమెరాలో రికార్డ్ అయిపోయింది. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ వీడియో 4 రోజుల్లోనే లక్షల మంది చూసేశారు. రవి తన ఫోన్ చూస్తే నోటిఫికేషన్ల వర్షం. వీడియోకి బోలెడు కామెంట్లు వచ్చాయి. ఆహా, ఈ తాతగారు సూపర్! ఏంటి, మన తాతలు కూడా ఇంత మోడ్రన్గా డాన్స్ చేస్తారా? ఇంకొక వీడియో పెట్టండి ప్లీజ్ అని రకరకాలుగా కామెంట్స్ చేశారు. హఠాత్తుగా తాత సెలబ్రిటీ అయిపోయాడు. ఆ వీధిలో నడుస్తుంటే అబ్బాయిలు అమ్మాయిలు వచ్చి సెల్ఫీలు అడుగుతున్నారు. పక్కింటి పిల్లలు తాతయ్య ఇంకొక స్టెప్ వేయండి అంటున్నారు. తాతకి మాత్రం ఏమీ అర్థం కాక తల పట్టుకుంటాడు. తాత తన ఫ్రెండ్ సుబ్బారావుతో ఇలా అంటాడు, నాకు ఏదో వైరస్ అంటున్నారురా, ఇది పెద్ద సమస్యలా ఉంది. సుబ్బారావు గారు, ఏంటి వైరస్సా? కరోనా వైరస్ అయిపోయింది, ఇదేం కొత్త వైరస్ రా అని అడుగుతాడు. బ్రాండ్లు, ఆఫర్లు, ఇన్స్టా ఫేమ్. తాతకి పెద్ద కంపెనీలు ఫోన్ చేస్తాయి. ఒక బిస్కెట్ కంపెనీ, మీ తాత బిస్కెట్ తింటూ డ్యాన్స్ చేస్తే మా అమ్మకాలు పెరుగుతాయి, ఒక యాడ్ చేస్తారా అని అడుగుతారు. రవి ఉత్సాహంగా, ఓ తాత, ఇది మంచి అవకాశం, మీకు డబ్బు వస్తుంది అని అంటాడు. దానికి తాత, నాకేం డబ్బులొద్దురా, నేను నా పాత పాటలతో సంతోషంగా ఉన్నాను అంటాడు. ఒక ఛానల్ వాళ్ళు తాతని ఇంటర్వ్యూ చేస్తారు. మీరిప్పుడు సోషల్ మీడియా స్టార్, ఇంకెంతో డబ్బు సంపాదించవచ్చు అని రిపోర్టర్ అంటాడు. తాత నవ్వుతూ, బాబు, డబ్బు కోసం ఆనందాన్ని అమ్ముకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఆనందంగా ఉన్నప్పుడు డాన్స్ చేశాను, అందుకే అది అందరికీ నచ్చింది. ఏదైనా హృదయపూర్వకంగా చేస్తేనే నిజమైన ఆనందం లభిస్తుంది అంటాడు. అది విన్న రవి నిజమైన సంతోషం ఏమిటో అర్థం చేసుకుంటాడు. తాత చివరగా రవికి, నన్ను ఇలాగే సింపుల్గా ఉండనివ్వు అని చెప్తాడు. తాత తన సామాన్య జీవితానికి తిరిగి వస్తాడు. అయితే రవి వెనక్కి తిరిగి చూస్తే తాత కళ్ళకు తెలియకుండానే మరో ఫన్నీ ఇన్సిడెంట్ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. రవి తల పట్టుకుంటాడు. ఇదిగో ఇంకో వైరల్ వీడియో, మొత్తానికి మా తాతకు ఫేమ్ తప్పట్లేదు అనుకుని నవ్వుకుంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా స్టోరీ అండ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ఆల్లో ఉంచండి.